అందరికీ నమస్కారం. తెలుగువాడిగా నా పేరు జగదీష్ బాబు యలమంచిలి, జై అంటారండి, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి. సో నేను తెలుగువాడిగా తెలుగులో పుట్టినవాడిని, ఇక్కడ మన విజయవాడ నుంచి వచ్చినవాడిని. నేను ఎంటెక్ ఎంబీఏ చేశాను. సో అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాను ఒక 25 ఏళ్ళ నుంచి. సో సినిమా అంటే ఇష్టం. అండ్ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటూ, మీడియా మిత్రులందరికీ నమస్కారం చెప్పుకుంటూ, అలాగే ఇండస్ట్రీ పెద్దలు, ముఖ్యంగా 2 కళ్ళు, వాళ్ళిద్దరిని స్మరించుకోకుండా ఈ తెలుగు చిత్రరంగం గురించి మనం మాట్లాడటం తక్కువగా అనిపిస్తుంది. ఒకటి మన ముఖ్య నేత నందమూరి తారక రామారావు గారు, సో గ్రేట్ ఎన్టీఆర్. సో నెక్స్ట్ వచ్చి అక్కినేని నాగేశ్వరరావు గారు. వీళ్ళిద్దరూ 2 కళ్ళులాగా, లెజెండ్స్ లాగా మన తెలుగు ఇండస్ట్రీని, ఇంకా చాలామంది ఉన్నారు, లేదు కాదు, నాగయ్య గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఇక కొత్త జనరేషన్ వస్తే చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్నవాళ్ళు. బట్ ముఖ్యంగా వాళ్ళిద్దరిని ఒక మన తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళులాగా భావించి వాళ్ళు కృషి చేసి ఇంతవరకు తీసుకొచ్చింది, ఇవాళ చిత్రసీమ మనుగడలో ఉంది, ఇంత బాగుంది అంటే వాళ్ళ పేర్లు తప్పకుండా స్మరించుకోవాలి మనం. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారు, ఇఫ్ యు టేక్. సో అలా చాలామంది పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు చెప్పలేను ఇప్పుడు నేను. బట్ ముఖ్యంగా అది వాళ్ళని స్మరించుకుంటూ, ఇదే సినిమా ఇండస్ట్రీలో నేను పెరిగిన వాడిని, ఇదే సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం. అందుకే ఒక చిన్న సినిమాని తీయాలని ఒక చిన్న ప్రయత్నంలో మేము అందరం మొదలుపెట్టి ఈ సినిమాని ఒక సందేశాత్మక సినిమా చేయాలి. అంటే ధర్మో రక్షిత అంటాం. తిరుపతి వెళ్ళినా, ఎక్కడ చూసినా, మస్జిద్కి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం చూసేది, వీ హ్యావ్ టు సేవ్ ద లైఫ్స్, వీ హ్యావ్ టు కీప్ ద లా ఇన్ ప్లేస్. దట్ మీన్స్ ధర్మాన్ని గెలిపించాలి ఇప్పుడు మనం అనే ఒక ఉద్దేశంతో మంచి ప్రయత్నం మేము చేసేది. ఈ అవసరానికి అబద్ధం, దానికి ముఖ్యంగా నాందుడు మా దర్శకుడు బొమ్మాలి మంచి స్క్రిప్ట్తో, బౌండెడ్ స్క్రిప్ట్తో, మంచి సందేశాత్మకంగా, వినోదాత్మకంగా ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి అనే ఒక ఉద్దేశంతో. బట్ అనే మాటకి సినిమా టైటిల్కి డిఫరెంట్గా ఉంటుంది, సినిమా చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. సో దానికి జీవం పోయటానికి మాకు అద్భుతమైన హీరో మిస్టర్ త్రిగుణ్, అండ్ దెన్ అద్భుతమైన హీరోయిన్ షెకావత్, రుబల్ షెకావత్. తప్పకుండా ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తూ, వాళ్ళకి ఇది బాగా పేరు తెస్తుందని ఆశిస్తూ, అలాగే మా నాన్నగారు దీంట్లో పాటు కృష్ణమూర్తి యలమంచిలి గారు, మా తమ్ముడు రమేష్ యలమంచిలి. సో ఇంకా చాలామంది శ్రేయోభిలాషులు, ముఖ్యంగా ఈ ముహూర్తానికి వచ్చి ఆశీర్వదించిన డి సురేష్ బాబు గారికి, అలాగే దామోదర్ గారికి, ముఖ్యంగా దిల్ రాజు గారికి, సినిమా ఇండస్ట్రీస్ నుంచి పెద్దలు వీళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ కోలేటి గారు ప్రముఖంగా వచ్చి మాకు అన్నగారు లాంటి వారైనా, దిశానిర్దేశకులు కూడా తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ నాకు ఇండియా వస్తే ఆయన ఇచ్చే డైరెక్షను దిశానిర్దేశకులు అని చెప్పాలంటే. సో వారి ఆశీర్వాదంతోనూ, అలాగే నాగభూషణం పాత్రుడు గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, అలాగే మా యూనిట్ మొత్తం ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది మా టీం అని ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే మా ఐటీ పీపుల్ కూడా సగటు ప్రేక్షకుల్లాగా, దుర్గా, అలాగే మా టీము ఇంకా చాలామంది ఉన్నారు, వెనకమాలు ఉన్నారు, అటు ఇటు ఉన్నారు ఇక్కడే. సో మా డైరెక్టర్స్ ప్రేము, కేఆర్, విఎస్, వీళ్ళందరూ కూడా, సో లిఖిత్, అండ్ దెన్ ఇంకా చాలామంది ఉన్నారు, సునీలు, దెన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఐటీ ఆల్సో. అలాగే మా స్టూడియో మేము ఎక్కువగా అనుసంధానం, నేను అడ్వైజర్గా కూడా ఉన్నాను. జేఎస్డబ్ల్యూ టీవీ అనే ఒక టీవీ ఒకటి వస్తుంది, వెబ్ టీవీ, అలాగే యూట్యూబ్ టీవీ, అలాగే లూట్ అని ఒక ఓటీటీ టీవీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అలాగే జై టీవీ అని ఒక లైవ్ టీవీ రాబోతున్నాం మేము, వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే మిగతా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా పిక్చర్ విజయవంతం అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు అయ్యన్ బొమ్మాలి. నేను ఇంతవరకు రైటర్గా చేశాను చాలా సినిమాలు, బట్ ఇది నా మొదటి ఫిల్మ్. సో మంచి సినిమా చేయాలనే ఆలోచనతో రాసుకుని కదా, థియేటర్కి వెళ్ళేటప్పుడు నేను ఎలాంటి సినిమాని కోరుకుంటున్నానో
అలాగే ఆడియన్స్ కూడా అలాంటి సినిమా ఇవ్వాలి, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ సినిమా అందించాలని చెప్పే ఉద్దేశంతో కథ తయారు చేసుకోవడం జరిగింది. ఇది మా ప్రొడ్యూసర్ గారికి చెప్పడంతో నచ్చడంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించడం, అలాగే మా హీరో గారు సపోర్ట్ చేయడం, మా హీరోయిన్ గారు అందరి సహకారంతో ఒక మంచి సినిమా అయితే చేయగలుగుతున్నాను నేను. సో సినిమా విషయానికి వస్తే అవసరానికి అబద్ధం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా అబద్ధం ఆడే అవకాశం సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లైఫ్లో ఒక భాగం, అబద్ధం అనేది ఒక లైఫ్లో ఒక భాగంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ గోరుముద్ద తినిపించిన నుంచి మనం చనిపోయే ముందు బెడ్ మీద ఉన్నప్పుడు డాక్టర్ కూడా నీకేం కాదని చెప్పే అబద్ధం వరకు ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పే ఒక మంచి కథ. సో దీన్ని అందరూ చూసి మాకు బ్లెస్ చేస్తారని, ఖచ్చితంగా మా సినిమా మీరు ఆశించేంత గొప్పగా మేము తీస్తామని, అందరి బ్లెస్సింగ్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఈ సినిమాకి మణిశర్మ గారు మ్యూజిక్ చేస్తున్నారు. మా టెక్నీషియన్ మణిశర్మ గారు మ్యూజిక్ చేస్తున్నారు. అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ రాస్తున్నారు. మా మోహన్ గారు కెమెరామ్యాన్, మా ఎడిటర్ జానకిరామ్ గారు. సో మంచి టీం దొరికింది నాకు. మా డైరెక్టర్ అశోక్ హేమంత్ గారు. సో మంచి టీం దొరికింది నాకు. హీరో హీరోయిన్ అందరి సహకారం బాగుంది. ఖచ్చితంగా మేము హిట్ కొడతామని. స్పెషల్ మెన్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా వెంకటేష్ గారు అన్ని సహకారాలతో దీన్ని ముందు తీసుకొచ్చారు. అలాగే మా పెద్ద ఆయన గురువు గారు, ఆయన బ్లెస్సింగ్తో మేము ముందుకెళ్తున్నాం. ఇదంతా ముందు ఉందంటే మెయిన్ మా జై గారు, మా ప్రొడ్యూసర్ గారు మాకు దేవుడితో సమానం. అందరూ మాకు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. Hello everyone, Namaste. My name is Rubal Shekhawat. I'm the first runner-up of Femina Miss India 2022 and I'm very much excited to start my journey in Telugu film. और I've always been very much interested. मुझे हमेशा से बहुत शौक था फिल्मों में काम करने का and now I'm getting this opportunity and with such a great people around me, the amazing team, and I'm very much excited and I hope this film goes and make the most successful film of this year. Yes. నా పేరు రమేష్ బాబు ఎలమంచిలి. ఈ ఫిలిం ప్రొడ్యూసర్ జే ఎలమంచిలి వాళ్ళ బ్రదర్ని. తనకి సినిమాలంటే చాలా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. మా బ్రదర్కి సినిమాలంటే చాలా ఇష్టం. ఒక వినూత్న ఐడియాతో మంచి టీంని సమకూర్చుకొని తను మూవీ తీయటం నాకు చాలా ఆనందం. ఫ్యామిలీగా అలాగే మంచి టీము ఇక్కడ, మంచి డైరెక్టర్ అండ్ ఆల్సో హీరోయిన్ అందరు బాగున్నారు. హీరోయిన్ అంతా బాగా సెట్ అయింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్, సక్సెస్ఫుల్, బెస్ట్ ఆఫ్ లక్. అండ్ మీ అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు. మీ అందరి కోఆపరేషన్తో అబ్బాయి తీసే సినిమా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరూ సహకరించాలని మీడియా వాళ్ళని, అందరు హీరోయిన్ని, ప్రొడ్యూసర్ గారిని కోరుకుంటూ టీం మొత్తాన్ని ఆశీర్వదిస్తూ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఓకే గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇంకా నా సినిమా అంటే ఏదో టైటిల్ ఉంటుంది, అందరికీ తెలుసు. కథ కంచికి మనం ఇంటికి, 24 కేసెస్, చీకటి గదిలో చితగొట్టుడు, కొండ, WWW. నా టైటిలే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుందో అలా ప్రతి సినిమా, ప్రతి క్యారెక్టర్ మీద మన పేరు ఉంటుంది. సో అవసరానికి అబద్ధం నా నెక్స్ట్ నిజం. డైరెక్టర్ అయ్యన్ బొమ్మాలి నాకు కథ చెప్పాడు. ఆయన చాలా నచ్చింది కథ. ఐ డోంట్ వాంట్ టాక్ టూ మచ్, ఇలా చేస్తాం అలా చేస్తాం అని. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నా. చాలా క్రాస్ జానర్స్ చేయడం జరిగింది రీసెంట్గా. మీరే చూసినారు, లాస్ట్ 2 yearsలో చాలా సినిమాలు రిలీజ్ చేసాం మేము. చాలామంది తిట్టుకుంటున్నారు ఏంటి ఓటీటీలు, థియేటర్లు అది ఇది అని. ఓటీటీలు రావడం వల్ల మాలాంటి హీరోలు జనాలకి చాలా దగ్గరికి రీచ్ అయ్యారు. మేము ఎప్పుడు ఎక్స్ట్రావెగెంట్గా తీసేసి పెద్ద కోట్లు వి వాంట్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. ఆ పెద్ద సినిమాలు ఏదైతే ఉన్నాయో ఈ చిన్న సినిమాలు అన్న చక్రాల మీదే నడుస్తాయి. ద హోల్ ఇండస్ట్రీ రన్స్ ఆన్ ఎన్ని కథలు చేస్తున్నామని. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను.
ఎందుకంటే సినిమాలోకి వస్తే అందరూ డిస్కరేజ్ చేస్తారు ఫస్ట్. ఎందుకు సార్ సినిమాలు, మీకు ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటారు, ల్యాండ్ కొనుక్కోండి అది ఇది అని. అదంతా దాటి ఆయన ప్యాషన్ ఫర్ ఫిల్మ్స్, ఎంతైనా ఏదైనా మనుషులు వస్తారంటే అది సినిమాకున్న ఒక లవ్ అండ్ ప్యాషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఇంకా ఎక్కువ ప్రొడ్యూసర్స్ రావాలనుకుంటున్నాము. అండ్ న్యూ ఏజ్, ఒకప్పుడు సినిమా తీయాలి అంటే ఒక మొత్తం స్టూడియో ప్రొడక్షన్ హౌస్ ఎలా ఏంటి అని తెలియాలి. ఈరోజు యూ జస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇంటర్నెట్. లాస్ట్ 10 yearsలో మీడియా కానివ్వండి, మనం యూజ్ చేసే కెమెరాస్ కానీ ఎలా తీస్తామో, సో ఇట్స్ గివెన్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మా గురుగారు మణిశర్వ గారితో మళ్ళీ ఒక సినిమా, ఇప్పుడే పదములే లేవు పిల్ల అని ఒక 2022 బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ఇచ్చారు నాకు. ఐ హోప్ ఈ ఇయర్ కూడా ఆయన ఒక పెద్ద హిట్ పడాలి ఈ సాంగ్ అని నేను కోరుకుంటున్నాను. అండ్ మా హీరోయిన్ రూబల్ షెకావత్ 2022 మిస్ ఇండియా ఫస్ట్ రన్నర్ అప్ అంట. ఐ విష్ హర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ హోప్ ది ఫిల్మ్ వర్క్స్ ఫర్ అస్. అండ్ మా కెమెరామ్యాన్ మిస్టర్ మోహన్ అండ్ ఎడిటర్ జానకిరామ్ గారు, దిస్ ఇస్ ద న్యూ టీమ్. సో మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంతకన్నా ఎక్కువ మీ టైం తీసుకోవాలనుకోవట్లేదు. సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము మార్చ్లో. ఒక 3 to 4 months షెడ్యూల్ ఉంటుంది. ఐ థింక్ రిలీజ్ గురించి ఎందుకులేండి, ఫస్ట్ సినిమా చేద్దాం. ఓకే, మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ వీఆర్ మేకింగ్ అ రియలీ గుడ్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్.